వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. ఉమెన్ కమిషన్ కి వినతి పత్రాన్ని సమర్పించిన జూనియర్ డాక్టర్లు పక్క రాష్ట్రంలో లాగానే దిశ యాప్ ని అమలు చేయాలని, ప్రతి హాస్పిటల్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమెన్ సేఫ్టీ కోసం స్పెషల్ ఫోర్స్ ని, అదే విధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ని అన్ని వైద్య కళాశాలలో యాక్టివ్ గా ఉంచాలని కోరారు. మొదటగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్, సిహెచ్సి, పిహెచ్సి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వేలెన్స్ టీమ్ అని ఉన్నారు. అంటే సీసీటీవీ కెమెరాస్ ఉండి దాన్ని అట్లా వదిలేయడం కాదు, దానికంటూ ఒక సర్వేలెన్స్ టీమ్ అన్నది 24/7 వర్క్ చేయాలని చెప్పాము. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో దిశ యాప్ అనేది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకు దిశ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ యాప్ ఏంటంటే ఇక్కడ లోకల్ పోలీస్కి కానీ, ఇంకా ఇతర ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉంటారో అవన్నిటికీ కనెక్ట్ అవుతుంది అనమాట ఆ యాప్ కనెక్ట్ అవ్వడం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనత్ మండలంలో రుణమాఫీ ధర్నా 2 రోజుల నుండి ధర్నా చేపట్టడంతో అటు బస్సులు కానీ ఆటోలు కానీ ఆపివేసి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదంటూ రోడ్డెక్కిన రైతులు రుణమాఫీ వెంటనే చేయాలని ర్యాలీ నిర్వహించి రైతులకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి రైతులను మోసం చేస్తున్నారని ఆందోళనలు చేపట్టారు. కోల్కతాలో ఇటీవల జరిగిన పీజీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా నిరసిస్తూ శనివారం జగిత్యాల జిల్లా రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి గాంధీ విగ్రహం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా మేము సిహెచ్సి రాయకల్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ జగిత్యాల జనరల్ సెక్రటరీగా దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ మరియు పోలీస్ వ్యవస్థ దాన్ని ఇమీడియట్ పర్యవేక్షించాలి. అంతేకాకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్లపై ఇలాంటి దాడులు జరగకుండా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ని దవాఖానాలో ఏర్పాటు చేయాలని మేము సభాముఖంగా కూర్చున్నాము. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధనం అని, భారతీయులు ప్రతి ఒక్కరూ సోదర సోదరి భావనతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్యకు నిరసనగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన తెలిపారు. బాగాలేదు, డ్రెస్ వేసిన విధానం బాగాలేదు, గర్ల్స్ బ్యాడ్ అనేసి మాట్లాడారు. మరి ఈసారి ఒక డాక్టర్ వైట్ కోట్ మీద ఉంది, మరి వాళ్ళకి ఎలా చేయాలని అనిపించింది. పోయినసారి ఇలా చెప్పేసి కేసుని తప్పుదోవలో తీసుకెళ్ళిండ్రు. మరి ఈసారి అయితే జరిగింది నిజమే కదా, చూసారు కదా అందరూ. మరి మాకు జస్టిస్ కావాలి కదా. మరి ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. గర్ల్స్ అనే వాళ్ళు నైట్ బయటికి రావద్దు, నైట్ రోడ్స్ మీదకి రావద్దు అనే రూల్ వచ్చింది. మరి నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, నైట్ బయట పడుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఇంట్లో ఉండాలా? చెప్పండి. మాకు జస్టిస్ కావాలి కంపల్సరీ, మాకు జస్టిస్ కంపల్సరీ కావాలి. లేదంటే మేము ఏం చేస్తాం మాకే తెలియదు. మాకు జస్టిస్ కావాలి. గర్ల్స్ నైట్ బయటికి వెళ్ళొద్దు, గర్ల్స్ డ్రెస్సెస్ సరిగ్గా వేయొద్దు అంటే ఏంటి అర్థం? బాయ్స్ చూపులు బాగుంటే మేమేం చేస్తాం? ప్రతిసారి మాదే తప్పు అంటే మేము ఒప్పుకోము. మరి తప్పేం ఉండదు. సరే మేమంటే పోనీ, చిన్న పిల్ల 4 సంవత్సరాల పిల్ల, ఆమె డ్రెస్ తప్పు వేసిందా? ఏజ్ 84 years. మొన్న ఒక పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు పూర్ణ అనే అమ్మాయి 17 years గర్ల్, ఆమెను ఎందుకు రేప్ చేసిండ్రు? మరి ఆమెను ఎందుకు చేసిండ్రు? మీ చూపులు బాగుంటేనప్పుడు అక్కడ మా తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? అది మీది తప్పు. ఇంట్లో అమ్మ ఉంటది, అక్క ఉంటది, చెల్లె ఉంటది. అందరినీ అదే దృష్టితో చూడాలి, వేరే దృష్టితో చూడొద్దు. మొత్తం భారతదేశం యొక్క ఈ వైద్యుల చరిత్రలో ఒకటి కాలరాత్రి. అసలు ఆ రోజు నిజంగా
ఒక పీజీ డాక్టర్ అంటే ఆమె ఎండి చెస్ట్ ఫిజిషియన్ చేస్తుంది. ఆమె అక్కడ ఆర్కే మెడికల్ కాలేజ్, కలకత్తా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అది అసలు ఎంతో పకడ్బందీగా ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అది. దాంట్లో ఆమె పనిచేస్తూ రాత్రి డ్యూటీ చేస్తున్నది. అసలు నిజంగా 36 గంటల డ్యూటీ మీద ఆమె ఉన్నది. అయితే ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 2-3 గంటల ప్రాంతం లోపల ఆమెకు నిద్ర వస్తుంటే ఒక 10 నిమిషాల సేపు నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఆమె డ్యూటీ డాక్టర్ రూమ్ లోపల అందరు ఉండడం వల్ల, దానికి తాళం లేకపోవడం వల్ల, అందరూ వస్తూ పోతుండడం వల్ల కలకత్తా రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఖానాపూర్ వైద్యులు నిరసనతో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఖానాపూర్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు నిరసన చేపట్టి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ 1 అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టరేట్ హైజాన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నారని భోజనం తిని టేస్ట్ చూసిన అదనపు కలెక్టర్ వార్డ్ నంబర్ 8 లో అంగన్వాడీ కేంద్రంలో ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. చాలా అప్లికేషన్స్ కలెక్టర్ మేడంకి వస్తుంది చాలా రోజుల నుంచి. సో కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు నేను ఇప్పుడు డీడబ్ల్యూగా చార్జ్ కూడా నేను దగ్గర ఉన్నాయి. సో దీని ప్రకారం కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాను. ఇన్స్పెక్షన్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ నేను చూశాను. ఉదాహరణ కోసం స్టాక్ రిజిస్టర్లో స్టాక్ వేరే ఉన్నాయి, యాక్చువల్ స్టాక్ గ్రౌండ్లో వేరే ఉన్నాయి. మ్యాచ్ అవ్వలేదు. ఫుడ్లో తేడాలు ఉన్నాయి. టీహెచ్ఆర్కి మరియు వచ్చి తింటున్న వాళ్ళకి తేడాలు ఉన్నాయి. గ్రోత్ కూడా తను ఎంటర్ చేయలేదు. ఇవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. రెగ్యులర్గా చెప్తున్నాం వాళ్ళకి, అయినా యాప్లో అప్డేట్ చేయలేదు తను. ప్రీ స్కూల్ కూడా సరిగ్గా నిర్వహించట్లే. ఇవన్నీ చూసుకుంటాం. నిర్మల్ జిల్లా కడెం పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమాన్ని మండల గౌడ కులస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజన రాజ్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు. రేవంత్ రెడ్డి అబద్ధపు రుణమాఫీ రాష్ట్రమంతటా అగ్గిరగిల్చింది. అమాయకమైన రైతులను రోడ్డెక్కించిన రేవంత్ రెడ్డి వెంటనే రైతు రుణమాఫీ చేసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చోడ మండలంలోని ముక్రా గ్రామంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను స్వయంగా చూసి గ్రామస్తులను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. Thank you for watching News 9 TV.